వైకేటీవీ. దిస్ ఈజ్ సుష్మా. క్రీడల్లో మహిళల సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. దశాబ్దాల పాటు భారత క్రీడలకు సేవ చేసిన సీనియర్ కోచ్. కబడ్డీ, ఖోఖో వంటి సంప్రదాయ ఆటలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన శిక్షకురాలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన ప్రముఖ కోచ్ పి. పద్మజ బాల గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే అమ్మ. మేడం, ముందుగా మీ గురించి మాట్లాడుకోవాలంటే అసలు మీరు గేమ్స్ వైపు మీ ప్రయాణం ఎలా మొదలైంది? బేసిక్‌గా మా ఫాదర్ హెడ్ మాస్టర్‌గా చేసేవారమ్మా. మా ఫాదరు స్కూల్లో కంపల్సరీ గేమ్స్‌ని పిల్లలందరూ ఆడేలాగా చూసుకునేవారు. ఈవినింగ్ టైం స్కూల్ అవ్వగానే. ఆ రోజుల్లో అంటే నేను 75, 76 ఆ టైంలో ఆడాను. ఆ రోజుల్లో ఏ స్కూల్లో చూసినా కూడా మీకు ఖోఖో, వాలీబాల్ ఎక్కువ ఉండేది. ఓకే. కొన్ని స్కూల్స్‌లో ఎన్‌సీసీ ఉండేది. అది కూడా ఆడపిల్లలకి ఉండేది కాదు ఎన్‌సీసీ, మగపిల్లలకి ఉండేది. అలా మా ఫాదరు నేను చదువుకున్న స్కూల్లో పీఈటీ విష్ణు సార్ అని ఉండేవారు. సార్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేవారు. మేము కంపల్సరీ రోజు 1 అవర్ ఆర్ 2 అవర్స్ మేము ఖోఖో ఆడేవాళ్ళం అమ్మ ఆ రోజుల్లో. వాలీబాల్ సరదాగా ఆడేవాళ్ళము. అలాగే మార్నింగ్ కూడా 1 అవర్ స్కూల్కి ముందు ఎర్లీ మార్నింగ్ వచ్చి 1 అవర్ ఆడుకుని ఇంటికి వెళ్ళటము అది. అలా నాకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ ఖోఖోతోటే స్టార్ట్ చేశాను. ఖోఖో, గ్రిక్స్ అవన్నీ ఆడాను. తర్వాత నేను మాంట్సోరీ కాలేజ్లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అక్కడ మాకు ఒక సీనియర్ క్రీడాకారిణి భవానీ అని ఒక క్రీడాకారిణి మమ్మల్ని ఒక చెట్టు కింద లైట్ పెట్టి కబడ్డీ స్టార్ట్ చేశారు. ఓకే. ఆ రోజుల్లో కబడ్డీ అంటే ఆడపిల్లలు కబడ్డీ అవును. మాకు చాలా సిగ్గుగా ఉండేది. స్కర్ట్స్ కిందకి లాక్కుంటా అట్లా స్టార్ట్ చేసాం ఫస్ట్ మేము. తను ఎంతో పట్టుదలగా మమ్మల్ని స్టేట్ ఛాంపియన్షిప్కి తీసుకెళ్లారు. అక్కడ మేము పెద్ద పెద్ద టీముల మీద గెలిచి విన్నర్స్ కొట్టాం. ఫస్ట్ ఆ విజయాన్ని మేము అలా ఆస్వాదించాం అనమాట. అక్కడి నుంచి ఇక మేము వెనక్కి తిరిగి చూడలేదు. నేను అప్పుడు కృష్ణా జిల్లా రిప్రజెంట్ చేశాను. మేము ఫస్ట్ టైం విన్నర్స్ కొట్టాము. మా టీంలో 6 స్టేట్ టీం రిప్రజెంట్ చేశాము. అలాగే స్టేట్ టీం ఫస్ట్ టైం నేషనల్స్లో క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళాము. అంతా రికార్డ్ అనమాట. ఇక మా గురువులు ఉండేవారు, మా కాలేజీ పీడీ మేడం ఉండేవారు విజయలక్ష్మి గారు, మా గురువులు సుదర్శన్ రావు గారు, నాగేశ్వరరావు మాస్టరు, అసోసియేషన్ పెద్దలు ప్రభాకర్ రావు గారు, కోటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసేవారు అనమాట. ఇప్పటికీ మేము వాళ్ళ ఇళ్లల్లో ఒక ఆడపడుచులాగా అనమాట. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మన ఇంటి ఆడపడుచులు ఆ గౌరవాన్ని పొందాము. మేము అది కూడా నిలుపుకున్నామమ్మ. నేను అలా క్రీడల్లోకి వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీలో అన్ని గేమ్స్ ఆడటము, అథ్లెటిక్స్, త్రోబాలు అన్నీ ఆడేవాళ్ళము. కానీ నేషనల్స్ నేను 76 నుంచి కూడా కంటిన్యూస్ 10 ఇయర్స్ నేను మన జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించాము. అలాగే మొట్టమొదటిసారి ఆంధ్ర మహిళల టీము విజయవాడలో సీనియర్ నేషనల్స్ జరిగితే మొట్టమొదటిసారి సీనియర్ నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. అది కూడా రికార్డ్ అమ్మ. మేమే మొట్టమొదటిసారి క్వార్టర్స్కి వెళ్ళాము, మేమే బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాము అన్నమాట. ఇంకా ఆ తర్వాత నాకు దాని మీద మా ఫాదర్కి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను మెడిసిన్ చదివించాలను లేదా MBA చేయించాలని ఉండేది. కానీ నాకు స్పోర్ట్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని మా ఫాదర్ ఎప్పుడు, మా పేరెంట్స్ ఎప్పుడు కాదనలేదమ్మా. అంటే టు బీ ఫ్రాంక్, నేను ఒక క్రీడాకారిణిగా నా జర్నీ చాలా స్మూత్ రోడ్డు మీదే మేము ప్రయాణం చేశాను. నేనే కాదు, నాతో పాటు క్రీడాకారిణులు, అప్పుడున్న పరిస్థితులు, మాకున్న సౌకర్యాలు, కుటుంబ ప్రోత్సాహం. అంటే మహిళలు గేమ్స్లోకి రావడం, అందులోను కబడ్డీ ఆడడం అనేది ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్న రోజులు. కానీ మేము వెళ్ళినప్పుడు విచిత్రంగా చూసేవారు. కానీ మేము పెద్దగా విమర్శలు అవి అంటే ఆ రోజుల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఆ రోజుల్లో కబడ్డీ ఆడి కుటుంబ ప్రోత్సాహం ఉండి ఆడి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే, అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. కొన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పేద క్రీడాకారులు ఉండేవారు. నేను పేర్లు చెప్పడం భావ్యం కాదమ్మా. వాళ్ళని మేము మా సొంత టీము, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము అంటే ఒక యూనిటీగా ఉండేవాళ్ళం అనమాట టీము. మేము నేషనల్స్కి వెళ్ళినా చేసినా ఒక డిసిప్లిన్,
ఒక గేమ్ పట్ల ఒక డెడికేషను, డిసిప్లిను. అలా నేను ఆ రంగంలో ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చానమ్మా. హ్మ్. అది. అలాగే మీరు ఒక ప్లేయర్ నుంచి కోచ్‌గా మారిన అనుభవం ఎలా ఉంది? చాలా అది కూడా చాలా రికార్డ్స్ అమ్మా నేను. హ్మ్. ఒక కోచ్ నేను ఒక ప్లేయర్‌గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో, మేము 5 టైమ్స్ సౌత్ జోన్ గోల్డ్ మెడల్ కొట్టాము. ఫెడరేషన్ కప్ వాడాము. హ్మ్. మేము స్వయంగా మెడలిస్టులమి. హ్మ్. ఇవన్నీ పక్కన పెడితే హ్మ్. ఒక కోచ్‌గా నేను 87లో కోచ్‌గా జాయిన్ అయ్యానమ్మా. హ్మ్. 87 నుంచి హ్మ్. నేను 2022 వరకు హ్మ్. నా ప్రస్థానం ఆగలా ఎక్కడ. హ్మ్. నేను ఎన్నో ఫేస్ చేశాను. కానీ హ్మ్. కోచింగ్ నుంచి నేను ఎప్పుడు కూడా డీవియేట్ అవ్వలేదు. హ్మ్. ఇన్ని సంవత్సరాలు నేను ఒక మహిళగా హ్మ్. పట్టుదలగా నేను హ్మ్. నా కోచింగ్ ప్రొఫెషన్‌ని నేను ఎంజాయ్ చేశానమ్మా. హ్మ్. నేను చాలా నా ప్రొఫెషన్‌కి, వృత్తి ధర్మానికి నేను చాలా సంతృప్తికరంగానే ఉన్నాను నేను. ఎన్ని హ్మ్. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా. హ్మ్. అది. అంటే ఇప్పుడు ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ లేదమ్మా. చేయలేదన్నారు. అస్సలు లేదు. కోచ్‌గా ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఎలా అంటే, నేను కృష్ణా జిల్లాకి ఆడానని చెప్పాను కదా! మాది అవును. పునాదిపాడు. హ్మ్. నేను కృష్ణా జిల్లాకి ఆడినప్పుడు మాది టాప్ టీమ్ ఇన్ ద స్టేట్. హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హ్మ్. మాది ప్రథమ స్థానం ఉన్న టీము. హ్మ్. సో, మేము మా పెర్ఫార్మెన్స్ తోటే మాకు సెలక్షన్స్ వచ్చేయి. హ్మ్. సో, మేమెప్పుడు టీమ్‌లో సెలక్షన్ కోసము బాధపడిన సందర్భాలు అలా ఎప్పుడూ లేదు. హ్మ్. ఏదైనా జాతీయ స్థాయి పోటీల్లో ఫైనల్‌కి ఎళ్ళలేని సందర్భాలు 2 మేము నిక్ ఆఫ్ ద మొమెంట్ ఒక్క పాయింట్‌తో ఓడిపోయిన సందర్భంలో హ్మ్. మేము రోజుల తరబడి, నెలల తరబడి ఏడ్చాము. హ్మ్. ఆ ఓటమిని ఇది చేయలేక. హ్మ్. మేము ఎందుకు ఓడిపోయామంటే ప్రత్యర్థి టీములు నంబర్ ఆఫ్ టోర్నమెంట్లు ఆడేవాళ్ళు. మేము ఇది తప్ప మాకు వేరే ఉండేది కాదు. హ్మ్. కానీ కోచ్‌గా వచ్చేటప్పటికి నేను ఒక జిల్లాకు పనిచేస్తాను. ఒక జిల్లా కోచ్‌గా వెళ్తాను. హ్మ్. జిల్లా కోచ్‌గా వెళ్ళినప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి. సెలక్షన్స్ అప్పుడు కానీ, ఏదైనా ఆడపిల్లలు మనం హ్యాండిల్ చేయటము. నేను కోచ్‌గా వచ్చేసరికి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పాను కదమ్మా! నేను కోచ్‌గా వచ్చాక ఎంతోమంది క్రీడాకారిణులు బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్ నుంచి వచ్చిన క్రీడాకారిణులు. హ్మ్. ఎన్నో సమస్యలు, హ్మ్. కుటుంబ సమస్యలు, ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోవడము, తల్లి ప్రోత్సాహం ఉన్న తండ్రి తాగుబోతు అవ్వడము. హ్మ్. కానీ ఐ యామ్ వెరీ బ్లెస్డ్ ఒక విధంగా. ఎందుకంటేనమ్మా, ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నాకు అద్భుతమైన క్రీడాకారిణులు హ్మ్. తో నేను ప్రయాణం చేశాను. హ్మ్. నా నా కెరీర్‌లో నేను ఒక సక్సెస్‌ఫుల్ కోచ్‌ని అయ్యాను అంటే అది కేవలము హ్మ్. నాకు దొరికిన హ్మ్. క్రీడాకారిణులే. హ్మ్. ఎంతో కష్టపడేవారు. వాళ్ళు ఎన్నో అవమానాలు ఫేస్ చేశారు. హ్మ్. ఎన్నో హ్యూమిలియేషన్స్, గాయాలు, ఓటములు, అవమానాలు అయినా కూడా వాళ్ళు కోచింగ్ క్యాంప్, శిక్షణా శిబిరాల్లో ఎప్పుడూ కూడా పట్టుదల వదలకుండా హ్మ్. ఆడేవారు. హ్మ్. ఆ విషయంలో కూడా నేను అదృష్టవంతురాలినమ్మ. మేడం అసలు కబడ్డీ అంటేనే ఎన్నో దెబ్బలు తగులుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కింద మీద పడుతూ ఉంటారు. అసలు అమ్మాయిలు అందులోనూ ఈ కబడ్డీ గేమ్‌లో రాణించాలి అంటే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ దెబ్బలకి తట్టుకోవాలి. అలాంటిది మీరు కబడ్డీని ఎంచుకున్నారు. తర్వాత కోచ్‌గా కొనసాగుతున్నారు. అంటే ఎందుకు మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు కబడ్డీ మీద? అదేనమ్మా నేను ఆ కాలేజీలో నేను చదివినప్పుడు నా సీనియరు తను ఇన్‌స్పైర్ చేసి మమ్మల్ని మోటివేట్ చేసి హ్మ్. ఇక మేము చెప్పాను కదా! మొదటిసారి గెలిచాక హ్మ్. ఆ అనుభూతి. విజయాన్ని ఆస్వాదించాక ఇంకా హ్మ్. వెనక్కి తిరిగి చూడలేదనమాట మేము. ఓకే. గాయాలు అనేది ఏ గేమైనా ఉందమ్మా. హ్మ్. ఇప్పుడు క్రికెట్‌లో గాయాలున్నయి. హ్మ్. హాకీలో గాయాలుంటే స్టిక్ తగిలితే గాయాలవుతది. హ్మ్. కాకపోతే కబడ్డీ ఆ హ్మ్. రోజుల్లో మట్టిలో ఆడటం మూలంగా దెబ్బలు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. హ్మ్. నాకు అన్ని ఫ్రాక్చర్సేనమ్మా. హ్మ్. నాకు యాంకిల్ ఫ్రాక్చర్ అయింది. ఎల్బో ఫ్రాక్చర్ అయింది. హ్మ్. అన్ని దెబ్బలే నాకు. హ్మ్. కానీ ఎప్పుడూ కూడా నేను దెబ్బలకి భయపడి నా పెర్ఫార్మన్స్‌ని ఇవ్వడం ఎప్పుడూ ఆపలేదు. హ్మ్. దెబ్బలు తగలటం, కోలుకోవడం, మళ్ళీ గ్రౌండ్‌లో దిగడము. అప్పుడు మట్టిలోనమ్మా మేము ఆడింది. హ్మ్. మట్టిలో షూ లేకుండా. హ్మ్. ఈరోజు కబడ్డీ బేర్ ఫుట్ నుంచి షూకొచ్చింది. హ్మ్. మట్టి నుంచి మ్యాట్‌కొచ్చింది కబడ్డీ. హ్మ్. మ్యాట్‌కొచ్చాక ఇంకా దెబ్బలు
ఇంకా ఎక్కువైనాయి అన్నమాట. ఉమ్, అంటే ఆ స్పీడ్ పెరుగుతుంది అనమాట ప్లేయర్స్కి. ఉమ్, ఆ ఇంట్రెస్ట్ కబడ్డీనే అనేది ఎందుకు అంటే తెలియదమ్మా. కబడ్డీ నేను ఎంజాయ్ చేశాను, ఆ గేమ్ని ఎంజాయ్ చేశాను. ఓకే. ఆ స్పిరిట్, నేను ఆ గెలవడాన్ని ఎంజాయ్ చేశాను. ఉమ్, ఓడిపోయినప్పుడు ఓటమి నుంచి ఇంకా మళ్ళీ గెలవాలి అనే తపనతోటి ఉమ్, అదే నన్ను కోచ్గా కూడా నేను యాక్చువల్గా ఫిజికల్ డైరెక్టర్గా కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉమ్, నేను సెలెక్ట్ అయ్యానమ్మా. ఓకే. ఏపీ టాప్ ర్యాంక్ వచ్చింది. ఉమ్, నేను డిగ్రీ కాలేజ్ పీడీగా సెలెక్ట్ అయినా కూడా నేను ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నాను. ఓకే. ఆ రోజుల్లో మాకు రైల్వేలో అవకాశాలు ఉన్నాయి. ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్లో అప్పట్లో దినేష్ రెడ్డి గారు అని కమిషనర్ ఉండేవారు విజయవాడలో. ఉమ్, మాకు ఎస్ఐగా ఇస్తామని అన్నా కూడా ఉమ్, నేను ఎందుకో కోచ్గా సెలెక్ట్ చేసుకున్నారు అలా. నేను కోచింగ్ ప్రొఫెషన్లోకి రావాలి అనేసి ఉమ్, నేను ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఉమ్. అయితే మేడం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మీ సర్వీసెస్గా అంటే కోచ్గా మీ సర్వీసెస్ గురించి, అలాగే అక్కడ మీరు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి మీకు, ఇలాంటి విషయాలు కూడా చెప్పండి. నేను 87లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్గా ఎన్నిక కాబడ్డానమ్మా. ఉమ్, కానీ అప్పుడు మేము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అనుబంధంగా మేము పనిచేసేవాళ్ళం. ఉమ్, అలా నా మొదటి పోస్టింగ్ ఏలూరు. ఉమ్, నేను ఏలూరులో 87 ఆగస్టులో జాయిన్ అయ్యాను. ఉమ్, నేను సెప్టెంబర్లోనే నాకు ఫస్ట్ అసైన్మెంట్ వచ్చింది. ఓకే. స్టేట్ టీమ్ కోచ్గా ఫస్ట్ అసైన్మెంట్ వచ్చింది. ఉమ్, అప్పటి నుంచి నేను 2020లో రిటైర్ అయ్యాను. ఉమ్, నేను ఏలూరులో పనిచేస్తున్నప్పుడు నాకు ఎంతోమంది పీఈటీలు సహకారం అమ్మ. ఉమ్, ఆ రోజుల్లో పీఈటీలు ఎంతోమంది ఉమ్, నాకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవి. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ నాగిరెడ్డిగూడెం కానీ, పోల్సాన్ పని కానీ, ఉమ్, బుట్టాయిగూడెము, ఏపీ రెసిడెన్షియల్, ట్రైబల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఉమ్, ఆ పీఈటీస్, ఆ వాతావరణము, ఆ పోటీ వాతావరణం ఉండేది. పీఈటీస్లో కూడా క్రీడాకారులను తయారు చేయాలి అని ఉమ్, ఒక రూరల్ సెలెక్షన్ జరిగితే ఒక 500 మంది పిల్లలు వచ్చేవారంటే మీరు నమ్మగలరమ్మా? ఉమ్, సెలెక్షన్ ఒక 12 మందిని సెలెక్ట్ చేయడానికి ఉమ్, ఒక 500 మంది క్రీడాకారులు వచ్చేవారు సెలెక్షన్స్కి. ఉమ్, అంత పీఈటీస్లో అంత పోటీతత్వం ఉండేది. ఉమ్, నేను ఒక సక్సెస్ఫుల్ కోచ్ని కావడానికి ఉమ్, నాకు క్రీడాకారులు ఎంత ముఖ్యమో, నాకు ఫీడింగ్ సెంటర్స్ ఉన్న పీఈటీస్ కూడా అంతే నాకు సహకారం అందించారు. ఉమ్, ఇవేమీ లేనిదే మనం ఒక్కళ్ళమే సక్సెస్ఫుల్ ఉమ్, ఇది కాలేమమ్మ ఎప్పటికీ, ఏ రంగమైనా సరే. ఉమ్, నాకు ఆ ఫీడింగ్ సెంటరు, ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు గుడివాడ, వెంట్రప్రాడ ఇవన్నీ ఖోఖోకి చాలా ఫేమస్. ఆ రోజుల్లో గుడివాడ మీరు బస్సులో వెళ్తుంటే తెల్లవారుజామున 4:30 గంటలకి మీకు విజిల్ వినిపించేది గ్రౌండ్లో. ఓకే. విష్ణు మాస్టర్ అని ఆయన ఖోఖో, ఆయన దగ్గర ఎంతోమంది నేషనల్ జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యారు. ఉమ్, కానీ ఈరోజు మీకు ఏదైనా స్కూల్లో విజిల్ వినిపిస్తుందా? తెల్లవారుజామున మీకు ఏ స్కూల్ అయినా విజిల్ వినిపిస్తుందా? ఉమ్, లేదు. ఉమ్, ఆ ఇది లేనప్పుడు ఏ క్రీడ అయినా, ఏ రంగమైనా కూడా మీకు పోటీతత్వం లేనిదే మనము రాణించడం అనేది చాలా కష్టం. ఉమ్, నేను కోచ్గా చేస్తున్నప్పుడు మాకు స్టేట్లో మొత్తము సాయిలో అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీలో కానీ దగ్గర 22 మంది కోచ్లు ఉండేవాళ్ళం. ఉమ్, ఖోఖో, కబడ్డీకి ఉమ్, 2 మహిళా కోచ్లు ఉండేవాళ్ళం. మాలో ఎంత పోటీతత్వం ఉండేదంటే, ఎంత పట్టుదలగా, లేదు ఇది మేము గెలవాలి, ఈ ఛాంపియన్షిప్ మాది, ఇది అంత పోటీతత్వం ఉండబట్టే మేము రాణించగలిగాము. ఉమ్. అది అంటే ఒక కోచ్గా ఉన్నప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందేమో. అంటే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడైనా అలాంటి సవాళ్ళు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీకు? అయినాయమ్మా, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఉమ్, ఎలా అంటేనమ్మా, నీకు అవుట్ రైట్ మెరిట్ ప్లేయర్స్, మాది కబడ్డీ ఉందమ్మా, 12 మంది ప్లేయర్స్ ఆడతారు. ఉమ్, 8 మంది ప్లేయర్స్ వరకు మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు సెలెక్షన్ అప్పుడు. ఉమ్, మిగిలిన 4 ప్లేయర్స్ ఉంటారు కదమ్మా, అది ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఉమ్, అన్ని జిల్లాలని 13 జిల్లాలు అప్పుడు. ఉమ్, సో ఆ 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అని చెప్తున్నానమ్మా, అది 2 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. ఉమ్, ఆ ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఉమ్, కొంచెము అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది సెలెక్షన్. ఉమ్, అంతేగాని మెరిట్ ప్లేయర్స్ని ఎప్పుడూ కూడా మనము ఇగ్నోర్ చేయడానికి అవ్వదు మన స్టేట్. అంటే నేను చెప్పాను కదమ్మా, నేను ఒక కోచ్గా ఈ రాష్ట్రంలో
నేను ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఏకైక మహిళా కోచ్‌ని. ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను తెలంగాణలో పనిచేశాను, ఆంధ్రాలో పనిచేశాను. బైఫర్కేషన్ తర్వాత నేను మళ్ళీ ఆంధ్రాకొచ్చాననమాట. ఓకే. సో, నేను తెలంగాణలో కూడా నాకు నేను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి టీంలు టాప్ టీమ్స్ ఉండేవి. నాకు వరంగల్‌లో అంతా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు చాలా 10th క్లాస్ లోపు వాళ్ళు. అలాంటిది మేము మొదటిసారి అక్కడ కూడా విన్నర్స్, స్టేట్ విన్నర్స్. అక్కడ 8 మంది పిల్లలు ఒక్కసారి జాతీయ స్థాయి నేషనల్స్‌కి సెలెక్ట్ అయ్యారమ్మా. 15 సంవత్సరాల పిల్లలు. అక్కడ కూడా నాకు వరంగల్‌లో కూడా చాలా మంచి విజయాలు. నేను తెలంగాణ కోచ్‌గా పనిచేశాను. ఆంధ్ర జట్లకి కోచ్‌గా పనిచేశాను. అంటే కేటగిరీస్ ఉంటాయమ్మా. మాకు సబ్ జూనియరు, జూనియరు, సీనియరు, రూరల్స్, ఉమెన్, నేషనల్ గేమ్స్ ఇన్ని కేటగిరీస్ ఉంటాయి. నేను అన్ని కేటగిరీస్ కోచ్‌గా పనిచేశాను. మాలో కొంతమంది నేను జాయిన్ అయినప్పుడు లేని కోచ్‌లు 95 అలా వచ్చిన కోచ్‌లు ఉన్నారు. తర్వాత వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళిపోయారు 10, 15 సంవత్సరాల తర్వాత. నాకు ముందు చేసిన కోచ్‌లు ఉన్నారు. వాళ్ళు 2000 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ 87 నుంచి 2022 వరకు నాకు తెలిసినంత వరకు నేనే ఏకైక మహిళా కోచ్‌నమ్మా. ఓకే. అంత కంటిన్యూస్ ఆ ప్రొఫెషన్‌లో నేను రాణించిన కోచ్‌ని. అన్ని టీములకి నేను కోచ్‌గా పనిచేశాను. అంటే ఇప్పుడు మంచి ప్లేయర్స్‌ని తయారు చేయడంలో ఒక కోచ్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? ఐడెంటిఫికేషన్ ఫస్ట్. మంచి ప్లేయర్‌ని తయారు చేయాలి అంటే ఆ ప్లేయరు ఆ క్వాలిటీ ఉన్న ప్లేయర్‌ని నువ్వు రైట్ టైంలో ఐడెంటిఫై చేయాలమ్మా. నీకు క్వాలిటీ లేదనుకోమ్మా, నేను బ్రహ్మదేవుడిని కాదు సృష్టించడానికి. నీకు క్వాలిటీ, నీకు ఎడ్యుకేషన్ చూడమ్మా, నీకు లేదనుకో, నీకు ఐక్యూ లేదనుకో, నువ్వు రాణించలేవు. సేమ్ ఇది కూడా స్పోర్ట్స్‌లో కూడా నీకు సహజ సిద్ధమైన టాలెంట్ ఉండాలి. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్‌లో నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని మనము పాలిష్ చేసుకుని వాళ్ళని నెంబర్ ఆఫ్ కోచింగ్ క్యాంప్స్, నీకు ఫీడింగ్ సెంటర్స్ ఉన్నాయనుకోమ్మా, వాళ్ళు బేసిక్స్ నేర్చుకుని వస్తారు. వాళ్ళని మనము కోచింగ్ క్యాంప్స్, నెంబర్ ఆఫ్ కోచింగ్ క్యాంప్స్ ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ఉంటే మనకి ప్లేయర్స్ డెఫినెట్గా రాణిస్తారమ్మా. అది అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఎలా గుర్తిస్తారు? వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్లేయర్స్‌ని? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు ఒక విధంగా చెప్పాలంటే అన్నమాట. కానీ ఒక కోచ్‌గా మనకి తెలుస్తుందమ్మా. ఈ క్రీడాకారులు ఒక ప్లేయర్ ఉందనుకోమ్మా, కబడ్డీ ఉందనుకో, టో టచ్ అని ఒక స్కిల్ ఉంటుంది, హ్యాండ్ టచ్ ఉంటుంది, కవర్ అని ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, అఫెన్స్ ఉంటుంది. వాళ్ళ శరీర ఆకృతిని బట్టి, వాళ్ళ సెలెక్షన్స్లో వాళ్ళ బాడీ మూమెంట్స్ని బట్టి, వాళ్ళ ఫిజికల్లో వాళ్ళ ఎక్స్పోజ్ చేయడం, వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయడాన్ని బట్టి ఈ క్రీడాకారుణ్ణి మనము షైన్ చేయొచ్చు. ఈ క్రీడాకారిని పలానా కార్నర్కి పనికొస్తుంది. పొజిషన్స్ ఉంటాయమ్మా, ఏ గేమ్కైనా పొజిషన్స్ ఉంటాయి. కబడ్డీకి కార్నర్స్ అని ఉంటుంది, సెంటర్స్ అని ఉంటుంది. కార్నర్ ప్లేయర్కి పర్టికులర్ స్కిల్స్ రావాలి, అలాగే సెంటర్ ప్లేయర్కి పర్టికులర్ స్కిల్స్. రైడరు ఆ స్కిల్స్ని మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్లుగా వాళ్ళని ఆ రంగంలో డిఫెన్సా, అఫెన్సా అన్నది మనం తయారు చేసుకోవాలి. మనము వాళ్ళని పాలిష్ చేసుకుని వాళ్ళని నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడిస్తా, వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి, అపోనెంట్ టీమ్స్ని ఎప్పటికప్పుడు నువ్వు స్టడీ చేస్తూ ఉండాలమ్మా. ఇది కోచింగ్ అనేది నిరంతర ప్రక్రియ. అంటే నువ్వు నేర్చుకుంటానే ఉండాలి. నేను కోచ్‌ని అయిపోయాను, నాకు అంతా వచ్చు అనుకుంటే నీ ప్రయాణం అక్కడ ఆగిపోతుందమ్మా. నువ్వు కోచ్‌గా ఉండి నువ్వు గ్యాలరీలో కూర్చుని నీ టీముతో పాటు ప్రత్యర్థి టీములు ఏం ఆడుతున్నారు, వాళ్ళ బలాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళల్లో కొత్త స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీలో ప్రదీప్ నర్వాలు డుబ్కీ అని వచ్చింది ఒక స్కిల్. అంతకుముందు ఎప్పుడు చూడలేం మేము డుబ్కీ అనేది. అలా కోచ్ అనే అతను అలాంటి కొత్త స్కిల్స్ ఎవరైనా వాళ్ళు ఇది చేస్తున్నారా లేదా అన్నది
మనం నిరంతరం నేర్చుకుంటా ఉండాలి. నిజం చెప్పాలంటే నేను ప్లేయర్స్ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. ప్లేయర్స్ దగ్గర నేర్చుకుని నేను కోచింగ్‌లో వాటిని ఇంప్లిమెంట్ చేసుకున్నాననమాట. ఈ ప్లేయర్ పలానా స్టేట్‌లో ఈ అమ్మాయి ఇది ఆడింది. ఆ అమ్మాయి ఆడిన దానికి మనం కౌంటర్ ఎలా ఆడాలి? మనం ఈ స్కిల్‌ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఇది మన ప్లేయర్ ఎలా అడాప్ట్ అవ్వాలి అనేది అది మనము అదే మనకి ఏ స్టేట్‌లో గేమ్స్ జరిగినా కూడా కబడ్డీ వాళ్ళు అవతల టీం వాళ్ళు ఎలాంటి స్కిల్స్ కొత్తగా ప్రదర్శిస్తున్నారనేది మనం క్యాచ్ చేయగలిగితే మన వాళ్ళకి కూడా నేర్పించగల అది హ్మ్. నేర్చుకోవాలమ్మా. హ్మ్. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ప్లేయర్‌కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అవును. నేర్చుకోవాలన్న తపన, పట్టుదల లేదనుకోమ్మా ఎవ్వరూ రాణించలేరు. కోచింగ్ అనేది ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజీల్లో స్టడీ అవర్స్ ఎంత టఫో 24 అవర్స్ ఎట్లా రుబ్బుడు సెక్షన్ ఉంటుందో కోచింగ్ అనేది కూడా చాలా టఫ్ అమ్మ. నీకు కోచింగ్ క్యాంప్స్ అంటే మార్నింగ్ 3-4 అవర్స్, ఈవినింగ్ 3-4 అవర్స్, మేము మిడ్‌నైట్ ప్రాక్టీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయమ్మా. అయితే మేడం క్రీడలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుతాయి? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నాకు ట్రైబల్ దగ్గర నుంచి ఇద్దరు అమ్మాయిలొచ్చారు. వాళ్ళకి కనీసం రోడ్డు దాటటం కూడా రాదు. నేను చెయ్యి పట్టుకుని వాళ్ళని గ్రౌండ్‌కెళ్ళేటప్పుడు రోడ్డు దాటి నేను గబక్కన ఆగితే వాళ్ళు ఆగిపోయేవారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు నమ్మగలరమ్మా? ఓహ్! ఓకే. అమ్మాయి హార్డ్‌లీ 5 ఫీట్ ఉంటదేమో. ఓకే. ఆ అమ్మాయి ట్రైబల్ నుంచి వచ్చిన అమ్మాయి, రోడ్డు దాటడానికి భయపడిన అమ్మాయి, సినిమా అంటే ఏమిటో తెలియని అమ్మాయి, కబడ్డీ తప్ప ఏమీ తెలియని అమ్మాయి, ఈరోజు ఇన్నోవా డ్రైవ్ చేస్తుందమ్మా. సీట్ అంత ఉండవు నువ్వు అని నవ్వుతాను నేను. ఓకే. అంటే మనము బయటి ప్రపంచానికి వచ్చినప్పుడు బయట ప్రపంచం ఏం జరుగుతుంది, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఈ ఈ క్రీడలు అనేవి ఎదుటి పోటీతత్వాన్ని పెంచుతుంది. అలాగే మనలో మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మనం ఓడిపోయాం అనుకోమ్మ పట్టుదల పెంచుతుంది. ఓటమి నుంచి విజయాలు ఎప్పుడు కూడా ఓటమి నుంచే విజయాలు ఎప్పుడు గెలవమమ్మ. ఒక కెరీర్లో ఒక క్రీడాకారిణి కెరీర్లో విజయాల కన్నా అపజయాలు ఎక్కువ ఉంటాయి. అవును. అపజయాలకి ఎప్పుడు కుంగిపోకూడదు. అపజయాలకి కుంగిపోకుండా నువ్వు ముందుకు వెళ్ళి రాణిస్తూ ఉంటే గాయాలకి భయపడొద్దు. గాయాల నుంచి ఎంతోమంది క్రీడాకారిణులు గాయాలకి కెరీర్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారమ్మా. అలా అని ఇప్పుడు మన ఎలైట్ అథ్లెట్స్ ఉన్నారమ్మా, మహిళా అథ్లెట్స్ అందరూ కూడా వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళంతా కూడా గాయాల బారిన పడి వాళ్ళు 1 ఇయర్ లోపే మరలా కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన సింధు లాంటి వాళ్ళు కానీ, సానియా మిర్జా లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడాను. అది ప్రధానంగా చూసుకున్నట్లయితే మేడం మహిళలు క్రీడల్లో ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళేంటి? అన్ని గేమ్స్‌ని నేను ఒక ఘాటన కట్టలేనమ్మా. కానీ కొన్ని గేమ్స్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టోర్నమెంట్స్‌కి వెళ్ళినప్పుడు నేషనల్స్‌కి వాటికి వెళ్ళామనుకోమ్మా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చూడ్డానికి, వినడానికి చాలా మైనర్ సమస్య అనిపిస్తుంది చాలామందికి. ఒక క్రీడాకారిణి ఒక కాంపిటీషన్‌కి వెళ్తుంది. ప్రధాన సమస్య టాయిలెట్స్. నీకు హైజీన్‌గా ఉన్న టాయిలెట్స్ ఉండవు. కొన్ని గేమ్స్ ఇప్పుడు బ్యాడ్మింటను, వాలీబాలు, క్రికెట్ లాంటి గేమ్స్ అవి నేనెప్పుడు క్రికెట్ అంత ఐడియా లేదమ్మా. వాళ్ళు ఎప్పుడు స్టార్ హోటల్స్‌లో ఉంటారు, చేస్తారు. కానీ మిగిలిన గేమ్స్‌లో చిన్న స్కూల్స్‌లో బల్లల మీద పడుకుని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, బాత్రూమ్స్ సరిగా ఉండవు. అలా చాలా చెప్పలేని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయమ్మా. అంటే మేడం ఇప్పుడు సమాజంలో మహిళలు క్రీడలను ప్రోత్సహించడానికి సమాజంలో ఎలాంటి సమాజం పాత్ర వహించాలి? ఎలాంటి పాత్ర వహించాలంటే ఏం చెప్తారు? సమాజము, స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా ముఖ్యమైనదమ్మా క్రీడల ప్రోత్సాహంలో. అలాగే కుటుంబం. ఇప్పుడు మొన్న జరిగిన ఒలింపిక్స్‌లో జ్యోతికశ్రీ, జ్యోతి ఎర్రాజు ఇద్దరు పేద కుటుంబం నుంచి వచ్చారు. జ్యోతి ఎర్రాజు ఫాదర్ ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వారి కుటుంబము ఎన్ని త్యాగాలు చేసి
సమాజం మీ అమ్మాయి ఏంటి ఆ నిక్కర్లు వేసుకుని పరిగెత్తడం ఏంటి పెళ్లి చేయకుండా అనే ఎన్నో అవమానాలను ఫేస్ చేసి ప్రోత్సాహం అంటే అదమ్మా. ఇప్పుడు నేను చెప్పాను, నేను మిడిల్ క్లాసు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా పేరెంట్స్ నన్ను ప్రోత్సహించడం నేను గొప్పగా భావించను. ఎందుకంటే మా ఫాదర్ చదువుకున్నారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నన్ను ప్రోత్సహించారు. కానీ ఒక పేద క్రీడాకారుణ్ణి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అనే త్యాగానికి చాలామంది మామూలుగా స్టూడియోస్కి వచ్చి చెప్తుంటారు చాలా త్యాగాలు చేసాం మేము అని. త్యాగాలంటే అవమ్మ. తల్లిదండ్రులు అన్నీ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు త్యాగం చేయడం కాదు. అలాంటి క్రీడాకారులు మేరీ కామ్ ఉన్నారు. మేరీ కామ్ ఇన్ని సంవత్సరాలు కన్సిస్టెంట్గా ఆవిడ ప్రదర్శన చేస్తున్నారంటే ఒక బాక్సింగ్ క్రీడాకారిణి, అది నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి, అది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ అమ్మ. వాళ్ళకి అక్కడున్న సామాజికంగా వాళ్ళకి మద్దతు ఉండబట్టే ఆవిడ అంత పట్టుదలగా ఇప్పటికీ ఆవిడ రాణించగలుగుతున్నారు. వెటరన్ అయినా కూడా రాణించగలుగుతున్నారు. అది స్వచ్ఛంద సంస్థలు మెయిన్ అమ్మ. ఇప్పుడు నేను మీకు చెప్పాను, గతంలో స్కూల్స్లో పీఈటీస్ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చేవారు. నాకు తెలిసి ఎంతోమంది పీఈటీస్ సొంత డబ్బులతో కూడా పిల్లల్ని టోర్నమెంట్స్కి తీసుకొచ్చేవారు. ఆ రోజుల్లో చాలా తక్కువ స్పాన్సర్స్ ఉండేవారమ్మ టీముల్ని పంపడానికి చేయడానికి. ఇప్పుడు స్పాన్సర్స్ ఉన్నారు, కానీ క్రీడా మైదానాలు ఎక్కడ ఉన్నాయి? కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక క్రీడా మైదానాలు ఎక్కడ ఉన్నాయమ్మా? మనలో మార్పేది, తల్లిదండ్రుల్లో మార్పేది. ఒలింపిక్స్ వచ్చినప్పుడు, ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు మనకి మెడల్స్ రాకపోతేనో, ఎవరైనా క్రీడాకారిణి మనము అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న క్రీడాకారుడు ఫెయిల్ అయినప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నిందిస్తూ ఉంటారు. కానీ మీరెవరు నిందించడానికి, మీ కుటుంబంలో మీరు ఎవరైనా క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారా? తల్లిదండ్రులు ఎవరైనా ప్రోత్సహిస్తున్నారా? మనము నాకు తెలిసి 2002 తర్వాత 2002 వరకు మన ఆంధ్రప్రదేశ్లో క్రీడలు చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని రంగాల్లోనూ. 2002 తర్వాత మనం క్రీడల్లో వెనుకబడ్డాము. బైఫర్కేషన్ తర్వాత మరింతగా మనము అంటే చెప్పుకోదగ్గ విజయాలు వీళ్ళు నేను ఇప్పుడు చెప్పిన జ్యోతికశ్రీ కానీ జ్యోతికశ్రీ మన లయోలా కాలేజ్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. గతుకుల రోడ్డు మీద, తార్ రోడ్డు మీదే అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. మరి ఆ అమ్మాయి ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళింది అంటే అమ్మాయి ఎంత కష్టపడి ఉంటుందమ్మా, ఎన్ని ఫేస్ చేసి ఉంటుంది. ఆరోగ్యం, డైట్. నీకు ఈరోజు గతంలో మేము తిన్న ఫుడ్ వేరమ్మా, ఈరోజు అన్నీ మారిపోయింది. ఈరోజు స్పోర్ట్స్ అనేది కూడా ఒక గోపీచంద్ గారు అన్నారు ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో, పుల్లెల గోపీచంద్ గారు అన్నారు, స్పోర్ట్స్ అనేది కూడా ఈరోజు ఒక కాస్ట్లీ అఫైర్ అయింది. ఈవెన్ కబడ్డీ, ఒకప్పుడు కబడ్డీ ఖర్చు లేని క్రీడ అనుకునేవాళ్ళం. లేదమ్మా, ఈరోజు కబడ్డీ కూడా నీకు మ్యాట్లు కావాలి, డైట్ కావాలి. నీకు కార్పొరేట్ హాస్పిటల్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎలా ఉన్నారో నీకు ప్రతి గేమ్లోనూ స్పెషలిస్ట్ కోచ్లు అందరూ ఉండాల్సిందే. ఇప్పుడు హాకీ ఉందనుకోమ్మా, హాకీ ఫార్వర్డ్ కోచ్ అంటారు, గోల్ కీపర్కి ఇచ్చే కోచింగ్ సెపరేట్ ఉంటుంది. అట్లా నీకు ఫిజియో ఉంటాడు టీమ్ తోటి, సైక్రియాటిస్ట్ ఉంటాడు. నువ్వు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ల్యాక్ అవుతున్నావు, మనం ఎందుకు కాంపిటీషన్లో ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, అవన్నీ మనం ఫేస్ చేయడానికి అన్ని విధాల కోచింగ్ అనేది ఇప్పుడు చాలా సైంటిఫిక్ వేలో వెళ్ళిపోయిందమ్మా. ఇదివరకు ఇట్లాగా మనం వచ్చామా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసామా కాదు, ఒక స్థాయి వరకు ఉందమ్మా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాత్ర మాత్రం చాలా, అంటే నా పేరెంట్ డిపార్ట్మెంటు నేను పొగుడుతున్నాను అనుకోవద్దు. ఈరోజు ఇండియాలో ఇన్ని మెడల్స్ వచ్చినాయి అంటే కారణము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి ఇనిషియేషను, నెంబర్ ఆఫ్ అకాడమీస్. నీకు గ్రాస్ రూట్ లెవెల్లో నీకు ఫీడింగ్ సెంటర్స్ ఉండాలమ్మా. ఫీడింగ్ సెంటర్స్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీడియం లెవెల్, ఎలైట్ లెవెల్, టాప్ అని ఒక స్కీమ్ ఉంది ఇండియాలో. అంటే నువ్వు ఈ కింద స్థాయి నుంచి పెర్ఫామ్ చేయగలిగితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం లేదే ఇవాళ క్రీడలు అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అమ్మా. శిక్షకులు
ఈరోజు మనకి లేనిదే అదొక్కటే. క్రీడా సౌకర్యాలు లేవు. క్రీడా సౌకర్యాలు లేవు అనడానికి మనము బైఫర్కేషన్‌లో మనము రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి, ఓవర్ నైట్‌లో మనకు అవన్నీ వచ్చే విషయం కాదు. ఉన్నంతలో మనం చేయడానికి కూడా ఈరోజు మన రాష్ట్రంలో తగిన కొరత శిక్షకులు. 2 కార్పొరేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు పాఠశాల స్థాయిలోనే బాలికలను క్రీడల్లో ఎలా ప్రోత్సహించాలి? పాఠశాల స్థాయి అంటే పాఠశాలలో కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇవాళ రిజల్ట్ ఓరియెంటెడ్ టార్గెట్స్ నిర్ణయిస్తున్నారమ్మా. చాలా స్కూల్స్ నేను విన్న మెయిన్ కంప్లైంట్ టార్గెట్స్ స్కూలు వాళ్ళు 10th క్లాసు రిజల్ట్ ఓరియెంటెడ్గానే వెళ్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్స్లో పీఈటీస్కి జాబ్స్ వచ్చినాయమ్మా. కానీ దానికి తగ్గట్లు క్రీడాకారుల ఫీడింగ్ సెంటర్స్ ఎవరు తయారు చేస్తున్నారమ్మా? ఎంతమంది తయారు చేస్తున్నారు? గతంతో పోలిస్తే మనము ఇవాళ ఇంకా మెరుగుదల ఉండాలి. సౌకర్యాలు పక్కన పెట్టండి. ఉన్న సౌకర్యాల్లో ఎంతమంది వస్తున్నారు? రకరకాల సమస్యలు ఆడపిల్లలు రావాలనుకోమ్మా. చాలామంది అంటారు మహిళా శిక్షకులు ఉండాలి అని అంటారు. మేమెవరూ మహిళా శిక్షకులు లేకుండానే వచ్చాము. ఉండాలి అన్న మాట వాస్తవం. కానీ దానికి తగ్గట్లు మీరు ఉద్యోగ కల్పన ఏదమ్మా? కోచ్లు, మహిళా కోచ్లకి మనం పోస్టింగ్స్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకి లేనిది అది. అలాగే అంటే మేడం ఇప్పుడు కొన్ని గేమ్స్‌లో పారితోషికాలని, వేతనాలని ఉంటాయి. ఇప్పుడు మహిళా క్రీడాకారులకు సమానంగానే వేతనాలు అందుతున్నాయా? క్రికెట్ ఒక్కటే వేతనాలు ఇస్తుంది నాకు తెలిసి. క్రీడాకారులకి వాళ్ళ లెవెల్ ఆఫ్ అంటే ఏ గ్రేడు, బి గ్రేడు, రంజీ ప్లేయరు, T20 వాళ్ళకి గ్రేడింగ్స్ ఏవో ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు క్రీడాకారులకి స్టైఫండ్, బ్రుతో ఏదో అంటాం కదా, అది ఇస్తారు. నాకు తెలిసి క్రికెట్లోనే ఉందమ్మా వేతనాల్లో ఇది. మిగిలిన గేమ్స్లో పారితోషికాలు వేరు. ఏది మనము ఇంటర్నేషనల్ స్థాయిలో మనం విజయాలు సాధించామనుకోమ్మా, ఏ గవర్నమెంట్ అయినా మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ఈక్వల్ ఇదే ఇస్తున్నారు, ఇన్సెంటివ్సే ఇస్తున్నారు. వేతనాల విషయానికి వస్తే ఒక్క బీసీసీఐ ఈ మధ్య కాలంలో గతంలో పోలిస్తే మిథాలీ రాజ్ వీళ్ళు ఆడినప్పుడు పోలిస్తే లేదమ్మా. మన కబడ్డీలో కూడా వరల్డ్ కప్ కబడ్డీ కూడా మొన్నే గెలిచామమ్మా వరల్డ్ కప్. ఎలా అనిపిస్తుంది అంటే ఒక కోచ్గా ఇలాంటివే చూడాలనిపిస్తుంది అంటే మీ గేమ్? అవునమ్మా. అది ఈ వరల్డ్ కప్ ఎన్నో వివాదాల మధ్య ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఆఫ్టర్ 12 ఇయర్స్, ఆఫ్టర్ 13 ఇయర్స్, సారీ 12 ఇయర్స్, 2013లో 14లో పాట్నాలో జరిగింది మొదటి వరల్డ్ కప్. తర్వాత ఎన్నో వివాదాల మధ్య ఎన్నో దీని మధ్య మళ్ళీ మొన్న బంగ్లాదేశ్లో జరిగింది. మన వాళ్ళు అత్యద్భుతంగా రాణించారు వరల్డ్ కప్. మొదటిసారి 14 మంది టీం మెంబర్స్ 12 14 వెళ్ళారు. మొదటిసారి రాణించారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే హర్యానా నుంచి పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకి ఇప్పుడు మీరు వేతనాలు అన్నారు కదా, నేను ఇన్సెంటివ్స్ గురించి చెప్తున్నాను. హర్యానా గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవాళ ఇండియాలో హర్యానా టాప్ అమ్మ ఇన్సెంటివ్స్. గతంలో మనము 2002 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్సెంటివ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మన్ని ఆదర్శంగా తీసుకుని హర్యానా వాళ్ళు మన స్పోర్ట్స్ పాలసీని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు 2010 తర్వాత వాళ్ళు అనూహ్యంగా ఇవాళ హర్యానా ఎంతో ఉన్నత స్థానంలో ఉందమ్మా క్రీడల్లో. మహిళలు మీరు అన్నారు చూసారమ్మా, మహిళలు ఇవాళ మీరు హర్యానాలో ఏ గ్రామానికి వెళ్ళినా మీకు దగ్గర ఏ క్రీడ అయినా కానీ బాక్సింగా, రెజ్లింగా, కబడ్డీనా, లేదా హాకీనా, హ్యాండ్బాలా, మీకు 50 నుంచి 100 మంది ఆడపిల్లలు కనిపిస్తారు. మహిళలే ముందుంటారు. అంత ప్రోత్సాహం గవర్నమెంటు వాళ్ళకి. నెంబర్ ఆఫ్ హాస్టల్స్ ఉన్నాయి, ప్రైవేట్ అకాడమీస్ ఉన్నాయి, కోచెస్ ఉన్నారు, ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. న్యాచురల్గా మనము చాలా
ఆ విషయంలో ప్రస్తుతానికి వెనుకబడి ఉన్నామమ్మా. ఉమ్, అలా ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ మహిళలు గతంలో నార్త్ ఈస్ట్తో పోలిస్తే నార్త్ ఈస్ట్ చాలా జస్ట్ వాళ్ళు వచ్చారా, పార్టిసిపేట్ చేశారా, వెళ్ళిపోయారా అనేటట్లు ఉండేవారు. ఒక మేరీ కామ్ లాంటి అథ్లెట్ మొత్తం నార్త్ ఈస్ట్ చిత్రపటాన్ని మార్చేస్తుందమ్మా ఆవిడ. ఉమ్, ఆవిడని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది మహిళలు నార్త్ ఈస్ట్లో, ఉమ్. లవ్లీనా కానీ వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చిన ఎంతో క్రీడాకారులు మంది ఎంతోమంది బాక్సింగ్, ముఖ్యంగా ఇండివిజువల్ గేమ్స్ బాక్సింగ్ కానీ ఫుట్బాల్. ఇప్పుడు అక్కడ బాలికలకి మంచి ఫుట్బాల్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఒక మహిళ ఎంత ఇంపాక్ట్ చూపించిందో చూడండి అమ్మ. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎంతమందికి స్ఫూర్తిదాయకమైందో చూడండి. మేరీ కాము, అట్లా లవ్లీనా వీళ్ళందరూ కూడా నార్త్ ఈస్ట్ నుంచి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది క్రీడల్లో. హర్యానా తోటి పోటీగా ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చాలా ఎదుగుతున్నాయమ్మా. అది మేడం, అంటే ఇప్పుడు మీడియా గురించి మాట్లాడుకుంటే మహిళల క్రీడలకు ఎంతవరకు మద్దతు ఇస్తుందంటే ఏం చెప్తారు? ఏదో ఒక సెలబ్రిటీ క్రీడ, ఒక సెలబ్రిటీ హోదాకి వెళ్ళాక వాళ్ళని హైలైట్ చేయటమే కానీ మీడియా గ్రాస్ రూట్ లెవెల్లో ఏంటి సౌకర్యాల లోపం ఏంటి. నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగా మీరు నన్ను వాళ్ళ ఇంటర్వ్యూకి పిలిస్తే. అంటే ఇలాంటి ఛానల్స్లో మీరు ప్రజల్ని, పేరెంట్స్ని, క్రీడాకారుల్ని మీరు ఎన్లైట్ చేశారనుకోమ్మా, వాళ్ళకి ఇది స్ఫూర్తిగా ఉంటుంది. అంటే మీరు మీడియా ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. అలా చూసుకుంటే పురుషులకి ఇచ్చినంత ప్రాధాన్యం మహిళలకి ఇవ్వరమ్మా మీడియా వాళ్ళు. మహిళా కోచ్లకి ఇవ్వరు, మహిళా క్రీడ. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచాక అందరూ పోటీ పడుతున్నారు. ప్రాధాన్యం ఇవ్వడానికి అందరూ పోటీ పడుతున్నారు గెలిచాక. అవును. ఎంత పోటీ పడతారంటే, ఇన్ కేసు ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడానికి ముందు నాకు తెలిసి మనం 3 మ్యాచ్లు ఓడిపోయాము. మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ హర్మన్ ప్రీత్ కౌర్ గురించి. ఇంకా అమ్మాయి పనికిరాదు, క్రికెట్ వదిలేయమని చెప్పి ఎంతోమంది క్రిటిక్స్ రాసినవి కూడా నేను చూశాను. కానీ ఒక వరల్డ్ కప్ గెలవగానే మొత్తం సీన్ మారిపోయింది. ఇవాళ వాళ్ళ సెలబ్రిటీస్. ఈరోజు మా కబడ్డీ క్రీడాకారులను చూస్తుంటే, నాకే సోషల్ మీడియాలో వాళ్ళని చూస్తుంటే అంటే సామాజికమైన మార్పులు క్రీడాకారులు ఖచ్చితంగా వాళ్ళని చూసారనుకోమ్మా, నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా నీకు నెక్స్ట్ జనరేషన్ తయారవుతూ ఉంటుంది స్ఫూర్తిగా తీసుకొని. గోపీచంద్ గారు అకాడమీలో వచ్చాక, సింధు, సైనా నెహ్వాల్ వచ్చాక ఎంతోమంది షటిల్ బ్యాడ్మింటన్ వైపు వెళ్ళారు. అలాగే సానియా మిర్జా గారు, నాకు అభిమాన క్రీడాకారిణి సానియా మిర్జా. ఆవిడ హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు మహిళలు క్రీడల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వ పరంగా అంటేనమ్మా, మనం ఏదో గెలిచి వచ్చినప్పుడు హడావిడిగా ప్రోత్సాహకాలని అరేంజ్ చేసి పబ్లిసిటీ ఇవ్వడం కన్నా కూడా ఫస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మీకు శిక్షణ, అంటే వసతి గృహాలు ఉండాలి. మీకు 14 సంవత్సరాల లోపు ఒకటి, 20 సంవత్సరాల లోపు ఒకటి, సీనియర్స్కి ఒకటి. అలా చేయగలిగిన రోజే ఏ క్రీడ అయినా మనుగడ సాధిస్తుందమ్మా. కొన్ని క్రీడలు ఇప్పుడు బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి క్రీడలు ఉన్నాయనుకోమ్మా, ఏవో మిడిల్ క్లాసే వెళ్ళగలరు అంత ఎఫర్ట్ చేసి. కానీ మిగిలిన క్రీడల సంగతి ఏంటి? ఉచిత శిక్షణ ఉండాలి. కానీ శిక్షణ ఇవ్వడానికి ఎవరున్నారు? కోచ్లు లేరు. ఇవ్వాల్సిన గవర్నమెంట్ స్కూల్స్లో పీఈటీస్ ఎంతమంది తయారు చేస్తున్నారు? గతంతో పోలిస్తే ఎంతమంది పీఈటీస్ తయారు చేస్తున్నారమ్మా? ఎన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తే మనకి వేళ్ల మీద లెక్క పెట్టగలిగేంత అథ్లెట్స్ తయారయ్యారు మన ఏపీలో. వీళ్ళంతా కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వచ్చిన వాళ్ళే. కుటుంబ ప్రోత్సాహం కూడా చాలా ఇంపార్టెంట్. కుటుంబ ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. అంటే అందులోనూ మహిళలకి. ఎందుకంటే మహిళలకి ఏం చేస్తావు నువ్వు, రేపు దీనిలో నువ్వు రాణించలేదనుకో
అంటే ఓవర్ నైట్ వండర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పేరెంట్స్. అంటే కాసుల వేట అన్నమాట. మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు కెనడాలో ఉన్నారు, మేము ఇది సంపాదించాము, కానీ ఆరోగ్యాల సంగతి ఏంటమ్మా? అంటే మేడం ఇప్పుడు మహిళల ఆరోగ్యంపై క్రీడల ప్రభావం ఏంటి? ఉంటుందమ్మా. నిత్యము నువ్వు ఒక ఎక్సర్సైజు దీనిలో ఉంటావు కాబట్టి నిత్యము నువ్వు వ్యాయామం చేస్తూ ఉంటావు. ఒబేసిటీ, మీరు ఈరోజు ఏ స్కూల్కైనా వెళ్ళండి అమ్మా, ఎంత ఒబేసిటీ కనిపిస్తుంది మీకు. కారణం ఏంటి? కానీ తల్లిదండ్రులు ఎందుకు దాని మీద ధ్యాస పెట్టడం లేదు. మీరు ఏదో 4 రోజులు యోగా క్లాసులు అటెండ్ అయిపోతే మీకు తగ్గదు. ఒబేసిటీ ప్రధానంగా ఫుడ్ హ్యాబిట్స్, ఈ రోజు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అమ్మా. అలాగే మహిళలు ఈ క్రీడల్లో కాంపిటీషన్లో ఎదుర్కొనే సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి? మా కాంపిటీషన్లో సవాళ్ళు ఎలా అంటే, ఒక జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళామనుకో, అక్కడ ఉండే సమస్యలు, ప్రత్యర్థి టీముని అంచనా వేయడంలో కొంతమంది ఎలా ఉంటారంటే ప్రాక్టీస్లో అత్యద్భుతంగా ఆడతారు, కానీ పబ్లిక్ని చూసారనుకో మా గ్యాలరీలో వీళ్ళు జీరో పెర్ఫార్మెన్స్ అయిపోతారు. అలా కొంతమంది పబ్లిక్ని చూసారనుకో చాలా అగ్రెసివ్ గేమ్ ఆడతారు. ఫ్లడ్ లైట్స్ పబ్లిక్ని చూసారనుకోమ్మా చాలా అగ్రెసివ్ గేమ్ ఆడతారు. ఆ సైకలాజికల్ మూమెంట్ని మనము కోచ్ క్యాచ్ చేయగలగాలి. వీళ్ళు ఏ టైంలో ఇది చేయగలుగుతారు. ప్రధాన సమస్య మీకు గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను, బాత్రూమ్స్, అలాగే మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లం అమ్మ. మొన్న వరల్డ్ కప్ గెలిచాక జమీమా రోడ్రిగ్స్ కూడా ఈ విషయం గురించి అమ్మాయి మాట్లాడింది. అది చాలా అభినందించాల్సిన విషయం అమ్మ. తను చాలా ధైర్యంగా మాట్లాడింది. ఈరోజు అక్షయ్ కుమార్ గారిది ఒక సినిమా కూడా ఏదో వచ్చినట్లుంది. ప్రధాన సమస్య మెన్స్ట్రుయేషన్ అమ్మ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక కాంపిటీషన్కి వెళ్ళాము, ఉమెన్ స్పోర్ట్స్ అని ఉండేయమ్మ. అంటే అన్ని గేమ్స్ని కలిపి ఒక కాంటింజెంట్ జాతీయ స్థాయి పోటీలకు వెళ్తాం. నేను ఒక ఆంధ్ర జట్టుకి నేను కాంటింజెంట్ లీడర్ని. మన ఆంధ్ర టీము హాకీ ఆడుతుంది. నేను వెళ్ళాను హాకీ గ్రౌండ్కి, ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని. ఒక అమ్మాయి చాలా అద్భుతమైన ప్లేయరు, ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేయట్లా. కోచ్ అప్సెట్ అయిపోతున్నాడు, అగ్రెసివ్ అవుతున్నాడు, కోచ్ తిడుతున్నాడు ఎందుకు ఆడట్లేదు అని. ఈలోపు ఇంటర్వెల్ వచ్చిందమ్మా. ఇంటర్వెల్లో నేను పక్కకి తీసుకెళ్ళి అడిగాను, ఏమ్మా నువ్వు ఎందుకు ఆడట్లేదు అంటే అమ్మాయి షేక్ అయిపోతుంది. ఏంటంటే అమ్మాయి ఏడ్చుకుంటా, మేడం నాకు పీరియడ్స్ వచ్చినాయి, ఏం చేయాలమ్మా నేను అప్పుడు. లక్కీగా చుట్టూతో ఎక్కడ చూసినా ఓపెన్ ప్లేస్. నేను వెంటనే మా దగ్గర ఎప్పుడు మామూలు ఈ నాప్కిన్స్ ఉంటాయి కదమ్మా, మేము పిల్లలందరం చుట్టూతో మోగి ట్రాక్ సూట్స్ అన్నీ అడ్డంగా పెట్టి, అంటే టెంపరరీ, అంటే ఆ అమ్మాయి ఆడలేకపోవడానికి ఆ పాప ట్రైన్ దిగాక నా కాళ్ళకి నమస్కారం పెట్టింది. మేడం మా అమ్మ గుర్తొచ్చింది మేడం, నేను సార్కి చెప్పలేకపోయాను మేడం ఎందుకు ఆడలేను అనేది. మీరు నన్ను తల్లిలాగా వచ్చి ఆ సిచ్యుయేషన్ నుంచి కాపాడు. అది చాలా, అంటే నాకు అప్పటి నుంచి నాకు అది ఒక లెసన్. ఓ ఎనీ టైం నా ప్లేయర్స్కి ఇది అవసరం అవుతుంది అని. ఐ యూస్ టు క్యారీ శానిటరీ నాప్కిన్స్ ఇన్ మై బ్యాగ్ అనమాట, టు ద గ్రౌండ్ ఆల్సో. అది చెప్పడానికి చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుందమ్మా, ప్రజలకి చెప్పడానికి చాలా ఎంబ్రాసింగ్. కానీ ఒక మహిళగా అది పెర్ఫార్మెన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఎప్పటికీ మనం టాబ్లెట్స్ వాడలేము. సడన్గా నీకు గేమ్ మధ్యలో రావచ్చు, నువ్వు పెర్ఫామ్ అది ఆ పెర్ఫార్మెన్స్ మీద చూపిస్తుంది ఆ ప్రభావం. అలా అక్కడికి మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం. ఎవరికి ఏదైనా డే టు టైం ఉందా ఏంటి, ఎలాగూ ఏంటి అన్నీ ప్రిపేర్డ్ అయి ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఓవర్ ఎక్సర్సైజు, ఓవర్ యాంగ్జైటీ, జర్నీలో రెస్ట్ లేకపోవటము, ఇర్రెగ్యులర్ టైమింగ్స్, వీటితో ఒక్కొక్కసారి సడన్గా ఇది చాలా సెన్సిటివ్ సమస్య, చాలా ప్రధానమైన సమస్య అమ్మా ఇది. అంటే క్రీడల్లో మహిళలు పాల్గొనడం వలన లింగ వివక్ష అనేది ఎలా తగ్గుతుంది అంటే ఏం చెప్తారు? అంటే
అది ఫేస్ చేయాలమ్మా నువ్వు. అంటే నువ్వు ధైర్యంగా ఫేస్ చేయగలగాలి. నువ్వు కుంగిపోకూడదు. ఇప్పుడు నేనున్నానమ్మా, కబడ్డీ ఏంటి అని నన్నెవరు అనలా. అనుంటే మరి నాకు ఎలా ఉండేదో, నిన్ను ఎవరైనా అలా అన్నారనుకో, నువ్వు అది ఫేస్ చేయగలిగే గట్స్ నీకు ఉండాలి. నీకు ఆత్మవిశ్వాసము, అది నీవు ఫేస్ చేయగలిగినప్పుడు నీకు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నువ్వు అన్ని విధాల సమాజంలో ఉన్న దీన్ని నువ్వు ఫేస్ చేయగలవు అమ్మ, 100%. ఇప్పుడు మీరు చూడండి అమ్మ, నేటి తరం అమ్మాయిలు ఎంత బాగా మాట్లాడతారో మీడియా ముందు. అంటే ఆ ఆత్మవిశ్వాసము ఆ లెవెల్ వాళ్ళకి పెంచుతుంది అన్నమాట. క్రీడల్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్న కొద్దీ వివక్ష అనేది ఉందమ్మా, నో డౌట్ వివక్ష ఉంది. అలా అని వివక్ష అంటే ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుని ఆడుతూ ఉంటారు, గ్యాలరీలో కూర్చుని వెకిలుగా ఏదో నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, నీ పెర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. నీకు కావాల్సింది నీ గేము, నీ ప్రొఫెషను, నువ్వు రాణించటం, అంతే. అదే. అయితే మేడం, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పటి కాలంలో స్కూల్స్లో ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న స్కూల్స్లో, ఈ కార్పొరేట్ స్కూల్స్లో గ్రౌండ్స్ అనేవి ఎక్కడ కనిపించట్లేదు. ఈ క్రీడలకు తగిన ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇదే చెప్పాను కదమ్మా, ఒబేసిటీ. చిన్నప్పుడే పిల్లలకి షుగర్స్ రావటము ప్రధాన సమస్య, ఒబేసిటీ కార్పొరేట్ స్కూల్స్. కానీ నేను విన్నది ఏంటంటే, హైదరాబాద్ లాంటి కొన్ని చోట్ల కార్పొరేట్ స్కూల్స్లో వాళ్ళు స్పెషలైజ్డ్ కోచెస్ని హైర్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి స్కూల్స్లో హాకీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ, ఖోఖో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. కానీ దురదృష్టము, గ్రామీణ స్కూళ్ళు, జెడ్పీ స్కూల్స్లో మాత్రము చాలా అన్నీ ఉన్నాయి. మనకి గ్రౌండ్ ఉంది, అన్నీ ఉంటున్నాయి. కానీ ఆడేవాళ్ళు ఉండటంలా, ఆడేవాళ్ళు ఉన్నా కూడా ఆడించేవాళ్ళు ఉండడం లేదు. అది. అలాగే మేడం, ఇప్పుడు మహిళల క్రీడా విజయాలు యువతులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? 100% చూపిస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను మేరీ కామ్ విజయం గురించి. అలాగే మన దగ్గర సానియా మిర్జాని తీసుకోండి, సింధు కానీ, సైనా నెహ్వాల్. అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి అని కాదు, అది మీడియా ద్వారా అది ఒక స్ఫూర్తిదాయకమైన స్టోరీస్ ఉంటాయి అన్నమాట. అది ఖచ్చితంగా క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుంది. అంతర్జాతీయ స్థాయిలో మహిళల క్రీడలకు ఉన్న అవకాశాల గురించి? అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి అవకాశాలు గవర్నమెంట్ వైపు నుంచి బాగా ఉందమ్మా. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఒక స్థాయి దాటాక మీలో టాలెంట్ ఉంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా సెంటర్స్లో కానీ, సాయి హాస్టల్స్లో కానీ ఎలైట్ అథ్లెట్స్కి టాప్ అథ్లెట్స్ అంటారమ్మా వాళ్ళని, వాళ్ళకి విదేశాలకు వెళ్ళి శిక్షణ తీసుకునే అవకాశాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు అన్ని విధాలా ఉన్నాయమ్మా. వీళ్ళు రాణించాలే కానీ నువ్వు ఏ దేశం వెళ్ళి నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి, నీకు ఏ కోచ్ కావాలి, ఇవన్నీ కూడా. ఇప్పుడు మను బాకర్ ఉన్నారమ్మా. మను బాకర్ గత ఒలింపిక్స్లో ఆవిడ ఫెయిల్యూర్. ఆమె తర్వాత రియలైజ్ అయింది కోచ్ ఇంపార్టెన్స్ ఏంటి అని. ఆవిడ మదరు ఒలింపిక్స్కి ముందు జస్పాల్ రాణా గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు, నాకు కోచింగ్ ఇవ్వండి అనేసి. హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. తను కోచ్తో విదేశాలకు శిక్షణకి వెళ్ళినప్పుడు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి రీచ్ అవ్వలేకపోతే ఆయన చాలా కఠినంగా ఉండేవారట. రీచ్ అయినప్పుడు ఆ సంతోషాన్ని దగ్గర వాళ్ళతోటి, అంటే ఎవరికైనా చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయటము, అట్లా ఆయన ఎంకరేజ్ చేసేవారంట. ఇంటర్నేషనల్గా మనకి ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చాలా ప్రోత్సాహం ఉందమ్మా. ఆ ప్రోత్సాహం ఉండబట్టే మనం ఒలింపిక్స్లో మొన్న అంతమంది మహిళల అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయగలిగారు, రాణించగలిగారు. కొన్ని వివాదాలు ఉన్నాయి, వివాదాలని పక్కన పెడితే. అంటే ప్రస్తుతం భారత క్రీడా వ్యవస్థలో మీరు గమనిస్తున్న మార్పులేంటి? క్రీడా వ్యవస్థలో మార్పులంటే
చెప్పాను కదమ్మా! సమాజంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. హ్మ్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? హ్మ్. ఇప్పుడు ఈ ఒలింపిక్స్‌కి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏషియన్ గేమ్స్‌కి వెళ్ళిన వాళ్ళు కానీ, వాళ్ళు సొంత ఇంట్రెస్ట్‌తో వచ్చి ఒక స్థాయికి ఎదిగాక, వాళ్ళకి అవకాశాలు స్పోర్ట్స్ హాస్టల్స్‌లో అవకాశాలు వచ్చి, హ్మ్. కోచ్‌లో తల్లిదండ్రులు ప్రోత్సహించడం. హ్మ్. కానీ మన దగ్గర ఎంతమంది తల్లిదండ్రులు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు? హ్మ్. కనీసం ఆరోగ్యం కోసం తీసుకురండి పిల్లల్ని. హ్మ్. లేదా ఒక సండే ఆడించండి పిల్లల్ని. ఏదో ఒక గేము. హ్మ్. ఒక సండే మీరు ఆడించండి. హ్మ్. సండే మార్నింగ్ లేపండి. ఒక 2 అవర్స్ తీసుకొచ్చి వాళ్ళని చెమటలు కక్కేటట్లు పరిగెట్టించండి. హ్మ్. హ్మ్. లేదు. తల్లిదండ్రుల వైపు నుంచి లేనప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తారమ్మా? హ్మ్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సంప్రదాయ ఆటలకు సరైన ఏమంటారు గుర్తింపు వస్తుందని మీరు భావిస్తున్నారా? సంప్రదాయ ఆటలంటే ఖోఖో, ఖోఖో, కబడ్డీ కబడ్డీ. లాంటివి. హ్మ్. ఇందాక మనం వరల్డ్ కప్ గురించి మాట్లాడాం కదమ్మా! ఖోఖో వరల్డ్ కప్ జరిగింది హ్మ్. ఢిల్లీలో. హ్మ్. ఖోఖో వరల్డ్ కప్ నేను బేసిక్‌గా ఖోఖో ప్లేయర్‌ని. హ్మ్. నేను కూడా ఊహించలా. ఎంతో అంగరంగ వైభవంగా చేశారు ఢిల్లీలో. వరల్డ్ కప్ మన మెన్, ఉమెన్ 2 విన్నర్స్ గోల్డ్ మెడల్. హ్మ్. వచ్చాక మీడియా ద్వారా హ్మ్. ఆ ఆ వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేసిన మహిళా క్రీడాకారులకి ఎంతో మైలేజ్ వచ్చిందమ్మా. హ్మ్. ఒకప్పుడు ఖోఖో అంటే గ్రామీణ క్రీడ. కబడ్డీకి ఇంకా కనీసం ఉద్యోగ అవకాశాలున్నాయి. ఖోఖో అంటే గ్రామీణ క్రీడ బేసిక్కు ప్రతి గేమ్‌కి బేసిక్కు అనే ఇది ఉండేది. హ్మ్. అలాంటిది ఇప్పుడు ఖోఖోలో కూడా హ్మ్. మంచి గుర్తింపు వచ్చిందమ్మా. మీరు ఇందాక సమాన అవకాశాలప్పుడు నేను ఒకటి చెప్పాలి. సమాన వేతనాలు. సమాన వేతనాలు కాదు, సమాన సమాన అవకాశాలు. హ్మ్. ప్రో కబడ్డీ 12 సీజన్‌లు స్టార్ట్ అయింది. హ్మ్. అవును. మహిళలకి లేదు. అవును. పురుషుల ప్రో కబడ్డీ మొదలయ్యి 12 సీజన్‌లు అయింది. హ్మ్. మహిళలకి ఇంతవరకు లేదు. హ్మ్. దీని గురించి ఏమైనా ఒక్కసారి మాట్లాడతా ట్రయల్ అండ్ ఎర్రర్ 2016లో చేశారు. హ్మ్. నేను కూడా ఒక ఫ్రాంచైజీ టీమ్‌కి కోచ్ నా టైంలో. ఓకే. కానీ వాళ్ళు నంబర్ ఆఫ్ వుమెన్ పార్టిసిపేషను మొన్న వరల్డ్ కప్ గెలిచాక కూడా అనుపమ్ గోస్వామి గారు చెప్పారు. హ్మ్. మహిళల కబడ్డీని ప్రో కబడ్డీలో స్టార్ట్ చేయడానికి హ్మ్. ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎందువలన వాళ్ళు వెనకంజ వేశారు. హ్మ్. అవన్నీ కూడా ఓవర్‌కమ్ అయ్యి హ్మ్. త్వరలోనే మహిళలకు కూడా ప్రో కబడ్డీ స్టార్ట్ చేస్తాం. మహిళలకు కూడా ప్రో కబడ్డీ వచ్చిందనుకోమ్మా, హ్మ్. అసల మీకు నంబర్ ఆఫ్ ప్లేయర్స్ తయారవుతారనమాట. హ్మ్. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో నీకు ప్రోత్సహించే పీఈటీలు ఉండాలమ్మా. హ్మ్. మెయిన్ అది. హ్మ్. హ్మ్. మేడం అంటే ఒక కోచ్‌గా మీ సేవలకు సరైన గుర్తింపు దక్కిందని మీరు భావిస్తున్నారా? అంటే నా గురించి నేను చెప్పుకుంటే బాగోదేమోనమ్మా. ఏం పర్వాలేదు మేడం. పర్లేదు. చెప్పండి. అంటే మీరు క్విట్ అయ్యారిప్పుడు. క్విట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక మహిళా కోచ్‌గా నేను ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా? 2022 ఏషియన్ గేమ్స్ క్యాంప్‌లో ఉన్నప్పుడు నేను క్విట్ అయ్యానమ్మా క్యాంప్‌ని. హ్మ్. అంటే ఏ కోచ్‌కైనా కూడా జాతీయ జట్టు కోచ్‌గా ఒక క్రీడాకారునికి జాతీయ జట్టుకి పార్టిసిపేట్ చేయాలని ఎంత ఉంటదో, హ్మ్. ఒక కోచ్‌గా జాతీయ జట్టు కోచ్‌గా వెళ్ళాలి అని ప్రతి కోచ్‌కి ఉంటారు. హ్మ్. నేను ఒక విధంగా బ్లెస్డ్, ఒక విధంగా హ్మ్. శాపగ్రస్తురాలిని. హ్మ్. ఎలా అంటే నేను 94లోనే ఇండియన్ టీమ్ కోచ్‌గా చేశాను. హ్మ్. 94 తర్వాత నేను నంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇండియన్ టీమ్స్ క్యాంప్స్ చేశాను. హ్మ్. ఇప్పుడు ఇండియన్ టీమ్ కోచ్‌లుగా చేస్తున్న వాళ్ళందరూ గూడా గతంలో నా క్యాంప్‌లో హ్మ్. వాళ్ళ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసిన ప్లేయర్సే. హ్మ్. నా గేమ్ నేను ఫ్రాంక్‌గా మాట్లాడతానమ్మా. నా గేమ్ వరకు వచ్చేసరికి, నా కబడ్డీ వరకు వచ్చేసరికి నేను 2022 ఏషియన్ గేమ్స్ క్యాంప్ క్విట్ చేశాను. హ్మ్. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్‌లో జరుగుతున్న అవకతవకలు, హ్మ్. అవినీతి. అవినీతి అనేది ఎక్కడొస్తదంటేనమ్మా, నీకు ఎక్కడైతే క్యాష్ ప్రైజ్ అనేది ఉంటదో, హ్మ్. ఖచ్చితంగా అవినీతి అనేది ఉంటది. హ్మ్. సెలక్షన్ ప్రాసెస్. హ్మ్. సెలక్షన్ ప్రాసెస్‌లో జరుగుతున్న అవకతవకలు, ప్లేయర్స్‌ని హ్మ్. హ్యూమిలియేట్ చేయటము, వాళ్ళకి నచ్చని ప్లేయర్సు, కోచింగు సిస్టము అక్కడ నాకు నచ్చక
నేను ఒక నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసిన కోచ్‌ని. హ్మ్. నేను నా స్వయం కృషితోటే ఎదిగాను. నా ఎనకాతల ఏ గాడ్ ఫాదరు లేరు. హ్మ్. నాకు ఒక రాజకీయ నాయకుడు లేరు, ఒక కార్పొరేట్ సంస్థ లేదు, ఒక బ్యూరోక్రాటు లేరు నన్ను ప్రమోట్ చేయడానికి. హ్మ్. నేను సొంతంగా ఎదిగాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అది. నేను ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్, నేను సింగిల్ వుమెన్‌ని. ఐయామ్ నాట్ మ్యారీడ్. నేను ఫేస్ చేసినన్ని ప్రాబ్లమ్స్ వేరే మహిళా కోచ్ అయితే ఈ ప్రొఫెషన్‌లో నిలబడరమ్మ. హ్మ్. వెళ్ళామా, జీతం తీసుకున్నామా, వచ్చామా అన్నట్లుంటారు. హ్మ్. కానీ నేను ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లము నాలో కసి, పట్టుదల పెంచి, నా గేమ్ పట్ల నేను మరింత నిబద్ధతతో పనిచేసేలాగా నన్ను ప్రతిసారి నేను కోచింగ్ క్యాంప్ నిర్వహించటం, హ్మ్. టీమ్‌ని సెలెక్ట్ చేసే టైంలో నన్ను తప్పించడం. హ్మ్. వారికి సంబంధించిన వాళ్ళని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఇంటర్నేషనల్ లెవెల్‌లో కాంపిటీషన్ లేదమ్మా మిగిలిన గేమ్స్‌లో లాగా. హ్మ్. కబడ్డీకి మనకి చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు హ్మ్. బయట కంట్రీస్. ఇప్పుడు కొంచెం చైనీస్ టైపే మనకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. హ్మ్. ఎప్పుడైతే నీకు టఫ్ కాంపిటీషన్ లేదో, ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళే అనుమాయుల్ని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, హ్మ్. వాళ్ళ వాళ్ళు కోరినట్లు చేసే వాళ్ళనే కోచ్‌లుగా నియమించుకుంటారు. నాలాగా సెల్ఫ్ స్టైల్డ్ హ్మ్. వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరమ్మ. హ్మ్. ఎందుకంటే నేను కొన్నింటికి నేను కాంప్రమైజ్ అవ్వను. హ్మ్. కాంప్రమైజ్ అవ్వననుకో వాళ్ళకి అవసరం లేదు. నేను కాకుండా ఎవరు కోచ్ అయినా మన టీం గెలిచే అవకాశం ఉన్నప్పుడు నేనే ఉండాలని వాళ్ళకేమి ఉండదు. హ్మ్. కోచ్ అవసరం ఎప్పుడొస్తదమ్మా? అలా చేసే మనము హాకీలో వెనకబడిపోయాము. గతంలో మనకి హాకీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న హాకీ. కానీ ఈరోజు మనం వెనకబడ్డామంటే ఇలాంటివి జరిగి. ఎప్పుడైతే ఇప్పుడు హాకీలో మనం వెనకబడ్డామో, హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. హ్మ్. లాస్ట్ ఒలింపిక్స్ అప్పుడు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీని దత్తత తీసుకుని హాకీని ప్రమోట్ చేయటము, హ్మ్. హాకీ మెన్, ఉమెన్ ఈక్వల్‌గా వాళ్ళకి మంచి ఇదొచ్చింది. హ్మ్. హ్మ్. అందుమూలంగా నేను ఆ ఆ రొచ్చులో ఉండలేక హ్మ్. నేను ఆ ఫెడరేషన్‌కి ఆ సమస్యల్ని చెప్పాను నేను. హ్మ్. కొంతమంది మెరిట్ ప్లేయర్స్‌ని నేను సెలక్షన్ కమిటీలో ఉండి కూడా హ్మ్. నేను న్యాయం చేయలేకపోయాను. నేను నా 30 సంవత్సరాల కెరీర్‌లో నేను మచ్చ లేకుండా పనిచేసి, ఒక జాతీయ జట్టు కోచ్‌గా నేను అక్కడ ఒక పప్పెట్‌లాగా కూర్చొని నేను గోల్డ్ మెడల్ టీమ్ కోచ్‌గా చేశాను అని చెప్పుకోవటం అనేది నాకు హ్మ్. నచ్చలేదమ్మా. అందు గురించి నేను ఎంతోమంది కన్విన్స్ చేశారు. నీకు టాలెంట్ ఉంది. యూ ఆర్ డిజర్వ్. నువ్వు డిజర్వ్ అయ్యుండి ఎందుకు ఒక్క నెల రోజులు నువ్వు కామ్‌గా ఉండు నువ్వు. హ్మ్. నాకెందుకు ఏ టీమ్ అయినా గెలుస్తది కదా అన్నట్లు ఉండు అని నా శ్రేయోభిలాషులు అందరూ నాకు నచ్చచెప్పారమ్మా. హ్మ్. కానీ నాకు నచ్చక నేను వచ్చేసాను. హ్మ్. అది. ద్రోణాచార్య అవార్డు వంటి జాతీయ అవార్డుల ఎంపిక విధానంపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అన్ని అవార్డ్స్ నేను చెప్పను. అన్ని అవార్డ్స్ లోపభూయిష్టం అని చెప్పను. హ్మ్. ఇందాక చెప్పాను చూసారా నేను. హ్మ్. ఇప్పుడు మన దగ్గరే ఉందమ్మా. జ్యోతి సురేఖ అనే ఆమె ఆర్చరీలో హ్మ్. కన్సిస్టెంట్‌గా అమ్మాయి వరల్డ్ కప్స్ హ్మ్. కన్సిస్టెంట్‌గా అమ్మాయి హ్మ్. రిప్రజెంట్ చేస్తుంది. గత 2 దశాబ్దాల నుంచి అమ్మాయి హ్మ్. కన్సిస్టెన్స్ రిజల్ట్ ఇస్తుంది ఆ అమ్మాయి. హ్మ్. కానీ అమ్మాయిని ఖేల్ రత్న అవార్డుకి పరిగణలోకి తీసుకోలే. హ్మ్. ఒక ఏషియన్ గేమ్స్‌లో హ్మ్. ముగ్గురు క్రీడాకారులు 3 గోల్డ్ మెడల్స్ సాధించారు. గత ఏషియన్ గేమ్స్‌లో. హ్మ్. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించలా. అంటే ఎందుకంటే గాడ్ ఫాదర్స్. హ్మ్. ఒక స్థాయి ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారమ్మా. నేను నార్త్, సౌత్ పోలిక ఎందుకు తెస్తున్నానంటే, వాళ్ళు ఢిల్లీకి దగ్గరలో ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులకి యాక్సెస్ ఉంటారు. ఇప్పుడు హర్యానా ఉందనుకోమ్మా. హర్యానాలో ఒక రాజకీయ నాయకుడు ఒక క్రీడాకారునికి హెల్ప్ చేయలేదనుకోమ్మా. వాళ్ళు గ్రామం బహిష్కరిస్తది వాళ్ళకి ఓట్లేయకుండా. హ్మ్. ఇక్కడ ఎంతమంది రాజకీయ నాయకులకి సెలబ్రిటీ పేర్లు తప్ప ఎంతమంది క్రీడాకారులు తెలుసమ్మా? అలాగే మేడం ఇప్పుడు మీరు ఆడినప్పుడు గానీ, లేదా కోచింగ్‌లో ఉన్నప్పుడు గానీ, మీరు కోచ్‌గా ఉన్నప్పుడు గానీ, మీకు ద బెస్ట్ మూమెంట్ అంటే ఏది? నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించామమ్మా. హ్మ్. మొట్టమొదటి అంటే
ఇండియన్ యూనివర్సిటీస్ హిస్టరీలో సౌత్ నుంచి ఒక మెడల్ సాధించిన మొట్టమొదటి యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ. నేను 77లో నేను ఒక క్రీడాకారిణిగా బ్రాంజ్ మెడల్ సాధించానని చెప్పాను కదా. తర్వాత నేను కోచ్గా మళ్ళా 2006లో మరల నా టీము చిత్తూరు నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆ మెడల్ వచ్చిందో అది నాకు చాలా అమూల్యమైన మెడల్. ఆ మెడల్ రావడానికి కారణం కూడా అప్పట్లో నేషనల్ గేమ్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2002లో నేషనల్ గేమ్స్ జరిగినాయి. నేషనల్ గేమ్స్ టైంలో మేము కంటిన్యూస్ 2 years కోచింగ్ క్యాంప్స్ అమ్మ. 40 days, 1 week బ్రేక్, 40 days, తర్వాత యూనివర్సిటీ కోచింగ్ క్యాంప్స్, ఇవన్నీ కూడా మాకు ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ క్యాంప్స్ అనేవి ఆ రిజల్ట్ రావడానికి చాలా సహాయపడింది. తర్వాత ఎంతోమంది ఆడపిల్ల తర్వాత నేను 3 సార్లు కోచ్గా మరలా బ్రాంజ్ మెడల్ సాధించాను. నా క్రీడాకారులు ఏషియన్ గేమ్స్ రిప్రజెంట్ చేశారమ్మా. మనం ఫస్ట్ వరల్డ్ కప్ రిప్రజెంట్ చేశారు. మొన్న ఎవరు లేరు, ఫస్ట్ వరల్డ్ కప్ రిప్రజెంట్ చేశారు. మన రాష్ట్రం వరకు పోలిస్తే, కబడ్డీ వరకు పోలిస్తే చాలామంది ఆడపిల్లలు స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో కానీ పోస్టుల్లో కానీ జాబ్స్ వచ్చినాయి అమ్మా. ఎంతోమంది పీఈటీస్గా సెటిల్ అయ్యారు. ప్రభుత్వ ప్రోత్సాహం అన్నారు కదమ్మా ఇందాక. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవకాశం ఇచ్చారు క్రీడాకారులకి. అది చాలా గొప్ప విషయం అమ్మ. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎంతోమంది క్రీడాకారులకి, ఎంతోమంది మహిళలు క్రీడల్లో రావడానికి అది చాలా స్ఫూర్తిదాయకమని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ లేకుండా నీకు గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చాలా గొప్ప అవకాశము. అది చంద్రబాబు నాయుడు గారు 2002 నేషనల్ గేమ్స్లో ఎంతోమంది క్రీడాకారులకి భవిష్యత్తు ఇచ్చారు. అలా ఇది కూడా, ఈ నోటిఫికేషన్ కూడా ముందు తరాలు వస్తారని ఆశిస్తున్నామమ్మా. అది అంటే కొత్తగా ఫైనల్గా చెప్పండి, కొత్తగా క్రీడల్లోకి వచ్చే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాత్రికి రాత్రి మీరు అద్భుతాలను ఆశించొద్దు. రండి, ఆడండి, కష్టపడండి. అవకాశాలు దొరుకుతాయి. 100% అవకాశాలు ఉన్నాయి. మీకు అవకాశాల కోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఆడాలి అనే తపన ఉందనుకోమ్మా, ఎక్కడికైనా వెళ్ళి మీరు శిక్షణ తీసుకోవచ్చు, ఆడొచ్చు. రండి, మీకు అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చిక్కుకుని మీరు మీ ఆరోగ్యాలను పోగొట్టుకోవద్దు, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా విషయాలు, అందులోనూ మహిళలకు సంబంధించి క్రీడల్లో ఎలా రాణించాలి, అక్కడ వాళ్ళు ఎదుర్కొనే సమస్యల గురించి, అలాగే ఒక మహిళా కోచ్గా మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఇలాంటి చాలా విషయాలు చాలామందికి, అలాగే కొత్తగా క్రీడల్లోకి రావాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా ఉండే ఎన్నో వర్డ్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మ. యాజమాన్యం వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ స్టూడియో ద్వారా మరింత మంది క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన కథలు మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తప్పకుండా.